మాతృదేవోభవ. ఈ దయనీయ జీవునకు ఎన్ని పరీక్షలు పెట్టెదమ్మ, నీ ఆదరణము నమ్ముకొని హాయిగా కాలము సాగజేయు, నాపై దయమాలినావే ప్రతిభారహితుండను గెల్వలేను, నీ పాదము చూచి వ్రాసెదను ప్రక్కన నీవే పరీక్ష వ్రాయుమి, నీ పాదము చూచి వ్రాసెదను ప్రక్కన నీవే పరీక్ష వ్రాయుమి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1572 భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 272 భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఇప్పుడు మనం 385 నామంలో ఉన్నాం. సద్య ప్రసాదిని విశ్వసాక్షిణి సాక్షివర్జిత. సాక్షిని కూడా వర్జించినటువంటి స్థితి అంటే, సర్వసాక్షికి ఎలాగూ వేరే సాక్షి ఉన్నాడు కాబట్టి జీవుడు తాను సాక్షిని అనే భావాన్ని నుంచి కూడా వేరుపడి అతీతంగా ఎదగడం. 385 నామం. ఇప్పుడు 386 నామం. షడంగ దేవతాయుక్త షాడ్గుణ్య పరిపూరిత. 84వ శ్లోకంలోనే 2వ భాగం. షడంగ దేవతాయుక్త ఏ నమః. 386 నామం. షట్ అంగ షడంగ జస్వసంధి. షడంగ దేవతాయుక్తాయై నమః. షట్ అంగదేవతాయుక్తాయై నమః. 6 అంగదేవతలని కలిగి ఉన్నావమ్మా, నీకు నమస్కారం. సరిగ్గా ధ్యాన ప్రక్రియలో యోగశాస్త్రం చెప్పినటువంటి నిబంధన ఇది. హృదయము, శిరస్సు, శిఖ, నేత్రము, కవచము, అస్త్రము, వీటిని షడంగములు అంటారు. వీటిని వేదాంగములు అనుకోకూడదు. దానికి ఇక్కడ సంబంధం లేదు. ఏదో షడంగాలు అనగానే అర్థం చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ వాటికి సంబంధం లేదు. శిక్షా, వ్యాకరణం, కల్పం అవి ఇక్కడ అన్వయించవు. హృదయము, హృదయ శిరశిఖా నేత్ర కవచాస్త్రాన్ని షడంగాని. అందుకే మనం సంధ్యావందనం చేసేటప్పుడు, అంగన్యాస కరన్యాసాదులు చేసేటప్పుడు, విష్ణు సహస్ర పారాయణకు కూడా ముందు ఆ ధ్యాన శ్లోకాలు చదివేటప్పుడు ఈ మాటలు కనిపిస్తాయి. ఇది కవచం, ఇది అస్త్రాణి, అస్త్రాయ ఫట్, ఇలాంటి మాటలు కనబడతాయి. అంటే ఒక మంత్రశాస్త్రంగా భావించి ఒక స్తోత్రాన్ని మనం చదువుతున్నప్పుడు దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఆ మంత్రానికి అధిష్టానమైనటువంటి దేవత అక్కడికి ఆహూతురాలై విచ్చేస్తుంది. ఏదో ముఖ్య అతిథి వచ్చినట్టే. ఒక ముఖ్య అతిథి వస్తున్నారు అంటే అందరూ లేచి నిలబడ్డమని, కార్యకర్తలు కాస్త కంగారు పడ్డమని, దానికి తగిన ఏర్పాట్లు చేయడం, ఏదో పూర్ణకుంభం అని, వేద పండితులని ఏర్పాట్లు చేస్తామా చేయమా? అలాగే మనం ఏ బీజాక్షరాలతో ఏ మంత్రదేవతను మనం ఉపాసన చేస్తున్నామో ఆ దేవత వస్తుంది అంటే దానికి తగిన జాగ్రత్తలు ముందే తీసుకోవాలి, కానీ వచ్చాక తీసుకుంటావా? అంచేది మన శరీరంలో అవయవాల పట్లే ముందు మనం జాగ్రత్తగా ఉండాలి. హృదయము, శిరస్సు, నేత్రములు, ఈ శిఖ, అలాగే శరీరానికి రక్షణగా ఉండే మంత్రపూర్వకమైన కవచం, ఆ పైన మంత్రపూర్వకమైన అస్త్రాలు. సరిగ్గా మాగుడు శిశుపాల వధులో చెబుతాడు చాలా చక్కని పాట. మంత్రో యోధ ఇవాధీరక సర్వాంగైరివ సంవృతక అంటాడు. మంత్రం కూడా యుద్ధంలో సైనికుడు లాంటిదయ్యా అన్నాడు. మంత్రాలు ఎందుకు రహస్యాలు అందరికీ చెప్పొద్దు, మంత్ర సాధన ఏకాంతంగా చేయండి, రహస్యంగా చేయండి అంటాడంటే, మాకుడు శిశుపాల వధలో చక్కని ఉదాహరణ చెప్పాడు. మంత్రో యోధ యువాధీరక సర్వాంగైరివ సంవృతక. మంత్రం ఎలాంటిది అంటే, లేదు ఒక క్యాబినెట్ మంత్రులు మంత్రిమండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కూడా మంత్రం అంటారు, మంత్రాంగం అంటారు. దాన్ని చాలా రహస్యంగా కాపాడాలి. ఇవాళ అది లేని దౌర్భాగ్యం వచ్చింది. ఇవాళ ప్రతిదీ ముందు ఇంకా మంత్రిమండలి సమావేశం జరగకుండానే కింద వేసేయడం. ఇక్కడ ఇది చర్చిస్తారా, అది చర్చిస్తారా, అక్కడ ఏమి లేకుండానే. మీడియాకి స్వయం నియంత్రణ ఎక్కడ అవసరం ఉంటే ఇక్కడే అవసరం. అసలు నడుస్తున్న విధానం పట్ల ప్రసార మాధ్యమాలకు బాధ్యత లేకపోతే ఎలాగా? అలా ప్రతిదీ ఊహించేవి కొన్ని, అక్కడ జరగకుండానే జరిగాయని చెప్పేవి కొన్ని, అందులో ఎవరో దాన్ని కాదన్నారు, అవునన్నారు. సంచలనం కోసమే మనం ప్రయత్నం చేస్తున్నాం తప్ప ఎక్కడ సంస్కారవంతమైన సమాజం ఏర్పడాలని మన హృదయంలో లేదు అసలు. నా టీవీ అందరూ చూస్తే చాలు, మాకు టీఆర్పీ పెరిగితే చాలు, మాకు కోట్లు వస్తే చాలు, అంతే.
ఇక మిగిలిన టీవీలన్నీ పడిపోతే చాలు. ఈ ఉద్దేశంతోనే మనం పత్రికలు పెట్టి టీవీలు పెట్టి నడుపుతూ ఉంటే ఇంక లోకంలో వేరే దీని గురించి మళ్ళీ ఏదో మెరుగైన సమాజం ఏమొస్తుంది మెరుగు? ఇక్కడ మనం చేసే పనే ఇదే. ఉన్న సమాజాన్ని మనమే చెడగొట్టుకుంటూ రకరకాల సంచలన వార్తలకి విచిత్ర వ్యాఖ్యానాలు జోడించి చెప్పడం ద్వారా ఎందుకంటే గొప్ప ఏదో బెటర్ సొసైటీ ఎక్కడి నుంచి వస్తుంది? ఉన్నదాన్నే మనం పాడు చేస్తుంటే. మంత్రాంగాన్ని ఎప్పుడూ కాపాడాలి. క్యాబినెట్ మంత్రివర్గంలో ఏం జరిగిందో వాళ్ళంతా వాళ్ళు బయటకు చెప్పే వరకు ఎవరు ఊహించద్దు, చెప్పొద్దు ఆ విషయాన్ని. బాధ్యత అంటే అది. ఇవాళ మొత్తం వదిలేసి పట్టించుకోకుండా ఉండడం తప్పితే ఇంక వేరే మార్గం ఏం కనపట్ల. ఎందుకంటే ఎవరికీ బాధ్యత లేని సమాజం ఇది. మంచి కోసం చెప్పినా అది చెడుగా వక్రీకరిస్తుంటే అంచేత ఎప్పుడు ఈ పూజలో షడంగ దేవతలు ఎందుకుంటారని అవి ఉంటేనే అది కాపాడబడుతుంది ఆ మంత్రం. కవచం అంటే ఏమిటి? కాపాడేది. సరిగ్గా వీరుడికి ఉండేవి మీరు గమనించండి. యుద్ధంలో వీరుడికి వెళ్ళే వాళ్ళకి హృదయంగా బాణం తగలకుండా చూసుకోవాలి, శిరస్సుకు బాణం తగలకుండా చూసుకోవాలి, ప్రధానమైన అవయవాలు ఇవి. కళ్ళ మీద బాణాలు పడకుండా చూసుకోవాలి. గుండు పేలిపోతే ఇంకేముంది? ఈ శిఖ ఉండే స్థానం పిలక కాదు, ఇక్కడ మొత్తం గుండు పేలిపోతుంది. ఆ పైన కవచం ఉండాలి, ఆ పైన అస్త్రాలు ఉండాలి. సరిగ్గా యుద్ధం చేసే వీరుడికి ఏ ఉండాలో అవే చెప్పాడు. కవచం ఉండాలి, అస్త్రాలు ఉండాలి. ఈ అస్త్రాల ద్వారా ఎదుటివాడికి అవయవాలు అవే గాయం చేయాలి, వీడికి కాకుండా చూసుకోవాలి. లేకపోతే యుద్ధం ఎందుకు? నేను అన్నీ చూసుకుంటాను, అవయవాలు నువ్వు కూడా చూసుకొని ఎదుటివాడికి చెబితే ఇద్దరు జాగ్రత్తగా చూసుకుంటే ఇంట్లో ఉన్నాడు, యుద్ధం ఎందుకు? ఈ హృదయము, శిరస్సు, నేత్రం, ఈ శిఖాస్థానం ఇవన్నీ తనవి కాపాడుకోవాలి, ఎదుటివాడివి గాయపరచాలి. అది యుద్ధం కదా. తన కవచాన్ని తాను కాపాడుకోవాలి, ఎదుటివాడి కవచాన్ని ఛేదించాలి. తన అస్త్రాలు తాను ప్రయోగించాలి, ఎదుటివాడి అస్త్రాల నుంచి కాపాడుకోవాలి. సరిగ్గా మంత్రాంగం కూడా అంతే, మంత్రం కూడా అంతే, బీజాక్షరాలు కూడా అంతే. అందుకే వాటిని అందరికీ చెప్పరు. రెండో వాడికి తెలిసిన తర్వాతే కాపాడడం కష్టం అంటే 2000 మందికి చెప్తే అలాగా? అందుకే సరిగ్గా మీరు మంత్రాక్షరాలు చదివేటప్పుడు గమనించండి. ఆ మంత్ర అధిష్టాన దేవతలు వస్తే ముందు ఇలా ప్రవేశించగానే వీడు గుండె బద్దలవుతుంది, తట్టుకోలేకపోతే. అందుకే హృదయం, ఆ పైన శిరస్సు, నేత్రాలు. ముందు ఈ జీవుడు ఉండేది కళ్ళల్లో. ఆ దైవశక్తి ప్రవేశించేది, ఆ దేవతాశక్తి. దాన్ని దైవశక్తి అనదు, దేవతాశక్తి. ఆ మాట వేరు, ఈ మాట వేరు. ఆ దేవతాశక్తి ప్రదర్శించేది కళ్ళల్లో. వీడు కళ్ళు తట్టుకోవాలి. అందుకే నేత్రే ఔషటు ఏదో అంటూ ఉంటారు, అస్త్రాయ భట్టు అంటూ ఉంటారు. రకరకాల బీజాక్షరాల ద్వారా వాటిని మంత్రశక్తితో నిర్బంధిస్తారు. అంటే వాటికి అదనపు శక్తి కల్పిస్తారు. ఆ దేవత ఈ దేహంలో ప్రవేశిస్తే తట్టుకునే శక్తిని మంత్రజలం ద్వారా, మంత్రోచ్చాటన ద్వారా కల్పిస్తారు. అందుకే ఆ బీజాక్షర సంబంధమైన మంత్రాలను ఉచ్చారణ అనరు, ఉచ్చాటన అంటారు. కొంచెం తేడా ఉంది. ఉచ్చారణ వేరు, ఉచ్చాటన వేరు. హృదయం ప్రధానం, శిరస్సు ప్రధానం, నేత్రాలు ప్రధానం, శిఖాస్థానం ప్రధానం. ఇక్కడ పిలక ఉండే చోటు ఇది ముఖ్యం, మాడు అనమాట. ఇక్కడ ప్రధానం ఇది. ఎందుకంటే బ్రహ్మరంధ్రం ద్వారా ప్రవేశించేది దేవతలు అక్కడి నుంచి ప్రవేశిస్తారు. హృదయంలో కొందరు, శిరస్సులో కొందరు, నేత్రాల ద్వారా కొందరు. మళ్ళీ దీనివల్ల ఏమీ అపకారం జరగకుండా కవచం శరీరానికి. అప్పుడు ఈ మంత్రమే బీజాక్షరయుక్తంగా ప్రయోగించేది అస్త్రం. అప్పుడు అది పనిచేస్తుంది. ఇది శ్రీచక్ర పూజా విధానంలోనూ రకరకాల ఆరాధనా విధానాలను సంధ్యావందనం అనంతరం చేసే అంగన్యాస కరన్యాసాల్లో కూడా చాలా ముఖ్యం. బ్రాహ్మణులు నిత్య ప్రక్రియగానే దీన్ని చేపట్టి చేస్తారంటే దాన్ని మొక్కుబడిగా చేయకూడదు. ఏ అవయవం ముట్టుకోవాలి, అది హృదయపూర్వకంగా ఆ స్పర్శ గొప్ప ప్రేమతో ముట్టుకోవాలి. ఆ స్పర్శ ఇది ఇలా అనేసి కొంచెం మనం ఈ ఓ పక్క ఫోన్ మాట్లాడుతూ మళ్ళీ ఇలా అంటే ఇంకెందుకు ఇది? ఈ ఔషట్టు ఫషట్టు అన్నీ పోయినట్టే, అన్నీ పటాపట్టే. అందుకే ఆ సంధ్యావందనం చేయి, మంత్రజపం చేయి, ఏం చేయి, ఏకాంతంగా ఓ మూలకెళ్ళి చెడతేసేసుకుని కూర్చోవాలి. చెడతేసుకుంటే కానీ ఈ పెడత మాట వినడం. అదేదో సాగుబడి కింద అరుగు మీద కూర్చుని సరదాగా చేసే వ్యవహారం కాదు. అందుకే ఇక ఎన్ని వేల మంది ఎన్ని మంత్రాలు చదివించినా ఏం ఫలించవు. ఇక్కడ లోక కళ్యాణార్థం చేస్తున్నా కూడా ఏం ఫలించదు. వాళ్ళ మనస్సులో అది లేదు. పబ్లిసిటీ ఉందంతే, లోక కళ్యాణం లేదు. ప్రచారం. లోక కళ్యాణం కోసం మనం కూడా లోపల నుండి చేస్తాడు, బయటికి హంగామా చేయడు. ఎందుకు ఫలించమంటే ఈ జాగ్రత్తలు మనం తీసుకోవట్లేదు. హృదయ శిరశిఖ నేత్ర కవచ అస్త్రాన్ని షడంగాని. ఈ షడంగ దేవతాయుక్త ఏ నమః. ఈ వశిన్యాది దేవతలు, ఈ సప్తమాతృకలు, ఇతరత్ర అమ్మవారికి పరివార దేవతలుగా ఎవరైతే ఉన్నారో వారిని బీజాక్షరాల ద్వారా, మంత్రాల ద్వారా వశం చేసుకుంటే కొన్ని పనులు అవుతాయి. అంతిమంగా జాగ్రత్తగా అందులో ఉండే తత్వాన్ని గ్రహిస్తే వారు మోక్షాన్ని కూడా ఇప్పించగలుగుతారు, ఆ మార్గం చూపిస్తారు.
లేదు లౌకిక భోగాలంటే అక్కడే ఆగిపోతాం, ఎప్పుడో బెడిసి కొడతాయి, అయిపోతుంది, జీవితం అయిపోతుంది, మూతపడుతుంది. అంటే అటు ఇటు ఉంటుంది. శక్తి ఆరాధనలో ఉండే విశేషమేది. అందుకే ఇందులో ఈ సంబంధమైన మంత్రాలు కూడా ఉంటాయి. శ్రీచక్రంలో కూడా అధిదేవతలు అంగదేవతలు కలిపే నవావరణ చక్రం అంటారు. అక్కడ కూడా ప్రత్యేకించి హృదయము, శిరస్సు, నేత్రము, శిఖాస్థానం, అలాగే కవచం, అస్త్రాన్ని, వీటికి ప్రత్యేకమైనటువంటి పూజ, జపము ఉంటుంది. ఈ మంత్రాన్ని కాపాడుకోవాలని ఎందుకు చెప్పాడు అంటే, మంత్రం యుద్ధంలో సైనికుడు లాంటిది. మాకుడు శిశుపాలవధిలో చెబుతాడు, మంత్రం యోధ యువాధీరక సర్వాంగైరపి సంవృత ఆయుధైరపి సంవృత. సైన్యంలో పాల్గొన్న వీరుడులాగే మంత్రం కొంచెం అధైర్యంతో ఉంటుంది. వీరుడు అధైర్యంగా ఉంటాడా? మాకుడు శిశుపాలవధిలో మంత్రాన్ని, మంత్రాంగాన్ని కాపాడుకోవలసిన విధానాన్ని గురించి చెబుతూ మంత్రాన్ని వీరుడితో పోల్చాడు, యుద్ధరంగంలో వీరుడితో పోల్చాడు. మంత్రో యోధ ఇవాధీరక సర్వాస్త్రైరపి సంవృత. ఎన్ని బాణాలు, గదలు, ఆయుధాలు ఉన్నా సరే సైన్యంలో యోధుడికి కొంచెం అధైర్యం మనస్సులో ఉంటుందన్నాడు. ఇది ప్రత్యక్ష నిదర్శనం. మిలిటరీ వాళ్ళని అడిగితే చెబుతారు. వాళ్ళని ఎంత మీరు పాటలతో రెచ్చగొట్టండి, మాంసాహారం పెట్టేసి బాగా మంచి కొవ్వు పట్టేలా చేయండి, మంచి ధైర్యంతో జనగణమన వందే మాత్రం మంచి మార్చింగ్ సాంగులు అన్నీ పాడేసి వాళ్ళని ఉత్తేజపరచండి, ఉత్సాహపరచండి. ఆ యుద్ధానికి వెళ్ళిన తర్వాత ఎంత ధైర్యంతో ఉంటారో మనస్సులో అంత అధైర్యం ఉంటుంది. ఏమో ఏదైనా జరగచ్చు, ఎందుకైనా మంచిది, వెళ్ళే ముందు ఒకసారి ఆవిడకి ఫోన్ చేసి చెబుదాం అనిపిస్తుంది. ఎందుకంటే ప్రాణానికి సంబంధించిన విషయం ఇది. బయట వాళ్ళు గొప్పలు చెప్పినంత వ్యవహారం కాదు ఇది, దాడి చేయడం అనేది. నిజంగా చేసేవాడికి తెలుస్తుంది ఆ బాధ ఏమిటో, ఆ భయం ఏమిటో. ఎక్కడ ఎవడు ఏ తుపాకీ ఎక్కడ పేలుస్తాడో, ఏ గుండు వచ్చి ఏ వైపు నుంచి తగులుతుందో అని భయం వేస్తుంది. అందులో ఇదివరకే ఈ భయం ఉండేది, ఇప్పుడు ఇంకా ఎక్కువ. ఎందుకంటే ఇదివరకు ప్రత్యక్ష యుద్ధం, వెనకాల నుంచి బాణం వేయడం తప్పు. ఒక ఇద్దరు యోధులు బాణయుద్ధం చేస్తుంటే మూడోవాడు కల్పించుకోవడం తప్పు. ద్వంద్వ యుద్ధంలో మూడోవాడు కల్పించుకోకూడదు. భారతంలో భూరిశ్రవసుని చంపే సందర్భంలో చాలా గొడవ అయిపోయింది. అక్కడ పెద్ద గొడవ అయిపోయింది. ధర్మశాస్త్ర చర్చ అంతా జరిగింది అక్కడ. సాత్యకి అర్జునుడు భూరిశ్రవసుడు విషయం. ఇద్దరు గదాయుద్ధం చేస్తుంటే మూడోవాడు కల్పించుకోవడం తప్పు. అటువంటి నిబంధనలన్నీ ఉండేవి. ఎంత రావణాసురుడైనా, ఎంత దుర్యోధనుడైనా అన్ని పాటించేవాళ్ళు. ఇవాళ అసలు ఆ పరిస్థితి లేదు. ఇవాళ తుపాకులు చాటు నుంచే జరుగుతుంది యుద్ధం అంతా. ఎదురుగా గజం దూరంలో నుంచి తుపాకులు ఎవరూ పేల్చుకోరు. వారు గుట్టచాటు నుంచే, వీరు గుట్టచాటు నుంచే. అంచేది ఇవాళ యుద్ధమే అంతా చాటుమాటు యుద్ధం ఇది. గుండెకు గుండె చూపగల గుండెలు లేక పరోక్షమందు బ్రహ్మాండము బుగ్గిసేయుట మహాకవధర్మమఠన్నచో. బ్రహ్మాండములు ఎట్లు నిల్చును అన్నాడు. గుండెకి గుండె చూపించి, కత్తికి కత్తి చూపించి యుద్ధం చేసే ధైర్యం లేక పరోక్షంలో బాంబులు వేస్తున్నారు. ఇది యుద్ధమా? ఇటువంటి వాళ్ళతో చేతుల్లో వీళ్ళు రాజ్యాధినేతలు అయిన తర్వాత అటువంటి వాళ్ళు ఆయుధాలు ఉన్నాక ఇంక యుద్ధం ఏమిటండి, ఏ క్షణం ఏం జరుగుతుందో చెప్పడం. ఇళ్ల మీద కూడా బాంబులు కురుస్తాయి. అంచేది ఇదంతా దీన్ని దోపిడీ అంటారు తప్పితే, దాడి అంటారు తప్పితే యుద్ధం అనరు. యుద్ధం వేరు, దాడి వేరు. దాడి అంటారు దీన్ని, యుద్ధం అనరు. దాన్ని చాటు నుంచి చేసేది, వేరే చోట నుంచి చేసేది దాడి అవుతుంది కానీ యుద్ధం కాదు. కొన్ని సందర్భాల్లో దాడి చేయకపోవడం చేయడం తప్పనిసరి కావచ్చు తీవ్రవాదుల విషయాల్లో, కానీ యుద్ధంలో అది కాదు. అందుకే పూర్వకాలపు రోజుల్లో యుద్ధంలో ఎక్కడ బాణం వచ్చి పడుతుందో, ఎంత జాగ్రత్తగా మనం చేసినా వాడి దగ్గర ఇంకేం దివ్యాస్త్రాలు ఉన్నాయో, ఏది వేసేస్తాడో అని కొద్దిపాటి భయం ఉంటుంది. ఇవాళ ఇంకా ఎక్కువ ఉంటుంది. చాటు నుంచి కూడా వేసే అవకాశం ఉంది, కాదనడానికి లేదు. కాబట్టి మంత్రానికి కూడా అదే ఉంటుంది భయం. సరిగ్గా మంత్రశాస్త్రంలో మంత్రం ఎలాంటిది అంటే, బీజాక్షరాలతో ఈయన ఏదో లోపల ఉచ్చారణ చేస్తూ ఉంటే ఆ మంత్రం ఎలా ఉంటుంది అంటే, ఏదో చేస్తున్నాడు కానీ ఏదో లోపం జరిగితే నేను భ్రష్ట్ అయిపోతాను, పతితురాలను అయిపోతాను, వీడు ఏదో చదివేస్తున్నాడు, ఇక్కడ ఈ ప్రదేశం మంచిది కాదు, వీడు సరైన బట్ట కట్టుకోలేదు, స్నానం చేశాడు కానీ సరిగ్గా చేయలేదు, కాళ్ళు కడుక్కోలేదు పూర్తిగా, ఇవన్నీ ఉంటాయండి. ఇదే అధీరహ అంటే. మంత్రం యోధ యవాధీరహ సర్వాస్త్రైరపి సంవృత అంటే అర్థం ఇది. అందుకే మంత్రజపం బీజాక్షరాలతో కూడి చేసేది నియమంతో, నిష్ఠతో జాగ్రత్తగా చేయమన్నారు. అవన్నీ మా వల్ల కాదంటే నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః, దాన్ని మించింది లేదు. ఇక అత్యాశకి దురాశలకి పోయి వేరే గురువులను ఆశ్రయించి వేరే అన్నీ నేర్చుకోవలసిన అవసరం ఏం లేదు. సుఖమైన రాజమార్గం ఉండగా దేనికి ఇవన్నీ భయపెట్టే మార్గాలు? కానీ మరి ఆ ప్రక్రియలోకి వెళ్ళి కామ్యకర్మలు చేయాలంటే అది అంతే, మరి అలాగే చేసుకోవాలి, ఇంకో మార్గం లేదు.
యుద్ధంలో ఉన్న వీరుడికి ఎంత కవచం తొడుక్కున్నా, ఎన్ని బాణాలు తన దగ్గర ఉన్నా, ఎన్ని ఆయుధాలు ఉన్నా, ఎదుటివాడు ఏం చేస్తాడో, ఇంకంతకంటే దివ్యాస్త్రం ఉందో, నేను పోతానేమో అన్న భయంతో ఉండి ఎందుకైనా మంచిదని ఇంటి దగ్గర చెప్పేసి వచ్చినట్టే బీజాక్షరాలతో సహితంగా మంత్రం చెప్పిస్తున్న వాళ్ళ దగ్గర మంత్రం ఎలా ఉంటుంది అంటే వీడు ఏం చేస్తాడో నన్ను దుకాణం పెట్టి అమ్మేస్తాడేమో అని భయపడుతూ ఉంటుంది. అందుకే మంత్ర విద్య ఒక్కోసారి బెడిసి కొట్టేస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ విషయం. అలాగే మంత్రివర్గంలో జరిగిన నిర్ణయాలు కూడా అంతే. ఎవరికి చెప్పకుండా అన్న ఇందులో వాళ్ళే కొంతమంది వెళ్ళి పత్రికల వాళ్ళకి ఏదో చెప్పేస్తారు. అభిజ్ఞ వర్గాల భోగట్ట అంటారు, గోడపక్క వర్గాల భోగట్ట. అది అభిజ్ఞ లేదు, ఏం లేదు. ఎందుకంటే ఆ నిర్ణయం ఈయనకేదో ఇష్టం లేదు. అసలు ఈ ముందు ముఖ్యమంత్రి అని ఈ అధికార పార్టీలో ఉన్నాడు, కానీ ఈయనకి ఇష్టం లేదు. ఈయనకి ఇవ్వాల్సిన పదవి ఏదో ఇవ్వలేదు, కొంచెం తక్కువది ఇచ్చారు. ఈయన బయటికి వెళ్ళి వాగేస్తాడు. పైగా నేను చెప్పినట్టు ఎక్కడిగా చెప్పగలను. అందుకే పత్రికల్లో అప్పుడప్పుడు రాస్తాడు, పేరు చెప్పడం ఇష్టపడిన ఒక నాయకుడు ఇలా వ్యాఖ్యానించాడు. నేను ఎంత నవ్వుకుంటానో ఆ మాట చూసినప్పుడు. పేరు చేయడం ఇష్టపడిన వాడు అది చెప్పడం ఎందుకు? ఇటువంటి వాళ్ళు మంత్రివర్గంలో ఉండొచ్చా? అధికార పార్టీలో ఉండొచ్చా? పేరు చెబితే వీడిని తీసేస్తారు. కానీ వీడికి ఇది చెప్పాలని ఉంది, ఆపుకోలేకపోతున్నాడు. అలాగని పార్టీకి రాజీనామా చేయలేడు. ఉన్నది పోగొట్టుకోవడం ఇష్టం లేదు, కొత్తది రాలేదని బెంగ. మనిషి జీవితం అంతా ఇక్కడే దెబ్బతిందండి. ఉన్నది ఇష్టం లేదు, కొత్తది రాలేదని బెంగ. ఉన్నదాన్ని ఏదో ముందు అనుభవిద్దాం ఉండదు, కొత్తది ఏదో రాలేదని ఈ అసంతృప్తి జీవితం అంతా ఉండేదే. అందుకే ఎంత మంత్రుల మధ్యలో రహస్య సమావేశాలు జరిగినా అధీరహ, అక్కడ కొంచెం ఆ మంత్రాంగం, ఆ ఆలోచన అధైర్యంగా ఉంటుందట. ఈయన ఏదో ముఖ్యమంత్రి గారు ఎవరికి చెప్పొద్దని చెబుతున్నాడు, కానీ నేను బయటికి వెళ్ళిపోవడం ఖాయం, రేపు పొద్దున పత్రికల్లో వచ్చేస్తాను నేను అని అనుకుంటుందట. ఇక్కడ ఎక్కడో ఓ చోట, ఎక్కడో ఇంట్లో భార్య దగ్గర అంటాడు, లేకపోతే పిల్లల దగ్గర అంటాడు. ఈవిడ ఎవరికో చెప్పేస్తుంది. అందులో ఇవాళ ప్రతివాడి చేతుల్లోనూ ఒక మొత్తం అరచేతిలో వైకుంఠం ఉన్న తర్వాత దాచుకోవడం మరీ కష్టం. అనేక విషయాలు దారుణాతి దారుణంగా ప్రచారం అయిపోతున్నాయి ప్రసిద్ధులైన వ్యక్తుల మీద. ఏది ఎంతవరకు నిజమో తెలియదు, ఏది అబద్ధమో తెలియదు, ఏదీ నమ్మడానికి లేదు. అందుకే నేను చెప్పాను, కొద్ది ఏళ్ళు కూడా కాదు, కొద్ది రోజుల్లోనే అసలు సామాజిక మాధ్యమంలో పెట్టారు అంటే అది అబద్ధమైన వార్త అని సత్యాన్ని కూడా శంకించే పరిస్థితి వచ్చేస్తుంది. ఇది మొత్తం రద్దు అవుతుంది, ఎవడూ నమ్మడు దీన్ని. దానికి అదే మందు, దానికి అదే విరుగుడు. ప్రభవానికి ప్రళయమే విరుగుడు, ప్రభవానికి ప్రళయమే, ప్రభవించింది ప్రళయం అయిపోతుంది. మంచిది, ఎవరు నమ్మని స్థితికి వెళ్ళిపోతున్నది ఇది. ఇంకా ఇప్పుడు నిజమైన వార్త పెట్టినా నమ్మరు. అప్పుడు నిజంగా వార్త పెట్టేవాళ్ళు ఏం చేస్తారు, ఇందులో పెడితే నమ్మర్రా అని చెప్పి హాయిగా వాళ్ళు పత్రికలో వేస్తారు, సరిపోతుంది. ఎందుకంటే దానికి బాధ్యత వహించాలి. అప్పుడు ఈ రంగం మొత్తం నిష్క్రమిస్తుంది. ఇలా ఎన్నో వచ్చే పోయి పెద్ద విషయం కాదు. అంచేతనే మంత్రాలతో సహా బీజాక్షరాలతో పూజ చేసేటప్పుడు సామాన్యులైన వాళ్ళు ఊరికే అవేవో చేసేద్దాం అనుకోవడం, అవేవో గొప్పవనుకోవడం, వాటిలో కల్పించుకోవడం లేకుండా ఉండడం మంచిది. షడంగదేవతాయుక్తాయై నమః. ఇప్పుడు 387వ నామం షాడ్గుణ్య పరిపూరితాయై నమః. షడంగదేవతాయుక్త షాడ్గుణ్య పరిపూరితాయై నమః. ఏమిటి షాడ్గుణ్యం? ఇది కూడా రాజకీయాలకి సంబంధించింది. షడంగ దేవత అనేది ఎలాగైతే శ్రీచక్ర పూజలోను రాజ్య పరిపాలనలో కూడా ఉపయోగిస్తుందో, అక్కడి నుంచి రాజ్య పరిపాలనలోకి వెళ్ళాడు వ్యాస మహర్షి. ఎందుకంటే అమ్మవారు శ్రీ మహారాజ్ఞి, శ్రీమాత శ్రీ మహారాజ్ఞి. ఆవిడ ఈ భువనాలన్నీ ఎలా పరిపాలిస్తుంది అంటే షాడ్గుణ్య పరిపూరితాయై నమః. కాబట్టి షాడ్గుణ్యము అనేది బాగా తెలిసింది. కాబట్టి షడ్గుణ సంపత్తినే షాడ్గుణ్యం అంటారు. షాడ్గుణ్య అనేమాట షట్గుణ అనే మాట నుంచి వచ్చింది. షడ్గుణ జస్వసంతి. ఆ షడ్గుణ శబ్దం నుంచి షాడ్గుణ్యం వచ్చింది. షాడ్గుణ్య పరిపూరితాయై నమః. షాడ్గుణ్య సంపత్తి పూర్తిగా కలిగిన దానివమ్మ నీకు నమస్కారం. రాజ్య పరిపాలన బాగుండాలి అంటే పూర్వకాలపు రాజులు ఈ షాడ్గుణ్య విధానాన్ని అవలంబించేవారు. షడ్గుణ సంపత్తి కలిగి ఉండేవారు. ఏమిటి షడ్గుణములు అంటే సంధి, విగ్రహం, యానం, ఆసనం, ద్వైధీభావం, సమాశ్రయం. ఈ 6 నియమాలు వాళ్ళు పాటించేవారు. ఏది ఎప్పుడు పాటించాలో ఆలోచించేవారు. కాస్త ఏదైనా ఆలోచన కొంచెం అనుమానంగా ఉంటే మంత్రి సలహా తీసుకునేవారు. అందుకే మనకి ప్రధానంగా ఉగాది నాడు జాతకాలు చెప్పేటప్పుడు కూడా రాజు, మంత్రి, సేనాధిపతి 3 స్థానాలు ముందు నిర్ణయిస్తారు. తర్వాత నవనాయకులు అంటారు. నవ అంటే 9, ఈ రాజు, మంత్రి, సేనాధిపతి కలిపితే 3, 12, సరిగ్గా 12 రాసులను బట్టి నిర్ణయిస్తారు. ఈ సంవత్సరం వికారనామ సంవత్సరం శనివారం నాడు మొదలైంది. అంచేది ఈ సంవత్సరానికి రాజు ఎవరయ్యా అంటే శనీశ్వరుడు రాజు. ఆ మొదలైన వారాన్ని బట్టి నిర్ణయిస్తారు.
అలాగే సూర్యుడు ఏ రాశిలో ప్రవేశించాడో సరిగ్గా నక్షత్రాన్ని బట్టి ఆ రాశి ప్రవేశాన్ని బట్టి అది ఏ వారమైందో నిర్ణయించుకుని దాన్ని బట్టి నవనాయకులను నిర్ణయిస్తారు. దాన్ని బట్టి అర్ఘాధిపతి ధాన్యాధిపతి అన్నీ నిర్ణయిస్తారు. ఇదో అంత శాస్త్రీయమైన పంచాంగం అది. అంటే అదంతా ఆ పంచాంగం విశ్వ నిర్మాణానికి సంబంధించింది, కేవలం మన ఊరు కాదు అక్కడ. అలాగే విశ్వమైనా ఒక రాజ్యమైనా పరిపాలన బాగుండాలి అంటే ముఖ్యంగా శత్రురాజుల విషయంలో ఎలా వ్యవహరించాలి అంటే షడ్గుణ సంపత్తితో ఉండాలి. సంధి ఎప్పుడు చేసుకోవాలి, విగ్రహం ఎప్పుడు చేయాలి, యానం ఎప్పుడు చేయాలి, ఆసనం ఎప్పుడు వెయ్యాలి, ఎప్పుడు చేయాలి, ద్వైధీభావం ఎప్పుడు పుట్టించాలి, సమాశ్రయం ఎవరిని చెందాలి, ఏమిటివి అంటే చక్కగా చెబుతారు కౌటిల్యుని అర్థశాస్త్రం సహా అనేక సందర్భాల్లో. సంధి చేతకానప్పుడు సంధి చేసుకోవడమే ఇప్పుడు లెక్కది. అవతల రాజు మనకంటే బలవంతుడు, వాడు దాడి చేస్తే మనం తట్టుకోలేం, కానీ చేస్తాడు. చేయొద్దండి ఇలా చేయకూడదని కుదరదు. ఎక్కడ మనం అన్నట్టుగా ఎదుటి వాళ్ళు ఉండరు. అందుకే మన పూర్వులు అర్థశాస్త్రం రచించినప్పుడు ఏం చేశారంటే, నువ్వు ఊహిస్తున్నావు, నువ్వు శాంతికాముకుడివి, వాడు ఉండడాయా. బౌద్ధం సామ్రాజ్యపరంగా రాజకీయంగా ఎక్కడ విఫలమైందో ఆలోచించండి. బుద్ధుడు చెప్పింది చాలా గొప్ప సిద్ధాంతం, కానీ అది రాజకీయాల్లో పనికిరాదు, రాజ్యపాలనకి బౌద్ధం పనికిరాదు. వ్యక్తిగత జీవితంలో సామాజికంగా కొన్ని సంస్కరణలకు పనికొస్తుంది, దాని పరిమితి అంతవరకు. కానీ వైదిక ధర్మం ఎంత గొప్పదంటే రాజ్యపాలనలో కూడా పనికొస్తుంది, వ్యక్తికి పనికొస్తుంది, వ్యవస్థకి పనికొస్తుంది. అందరికీ అన్ని అవస్థల్లో పనికొచ్చేటువంటి ఏకైక మతం హిందూ మతం, ఏకైక ధర్మం వైదిక ధర్మం, తిరుగులేదు. ఇంకా అన్ని విషయాలు ఉన్నాయి ఇందులో. పిడుక్కు బియ్యానికి ఒకటే మంత్రం అని చెప్పలేదు, అహింస అని. నువ్వు దండయాత్ర చెయ్యవు, నువ్వు బౌద్ధ మతాన్ని పాటిస్తున్నావు, బాగానే ఉంది. అవతల వాడు పాటించాడు, దండెత్తాడు, అప్పుడు ఏం చేస్తావు? అప్పగించి కూర్చుంటామండి? ఆలోచించండి. అది ధర్మమా? ఎవరైనా చెబుతారా ధర్మం అని? వాళ్ళలో మార్పు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలి, ఏవో వినడవాడు ఏదో చెప్తే అలాగే వినడు. ఎవరో దోపిడీ దొంగలు మార్చారు, బందిపోట్లను మార్చారు, చాలా అరుదైన విషయాలు అవి. అవి నిత్యము వర్తించవు. అవి శిక్ష పడి తీరవలసిందే, యుద్ధం చేసి తీరవలసిందే. అందుకే మన భగవద్గీత యుద్ధం చేయడం ధర్మమో కాదు నువ్వే ఆలోచించుకోమని చెప్పి. వాడు వచ్చి యుద్ధం చేస్తూ ఉంటే ఓ పక్క తాతగారు అంటావు, మనవడు అంటావు, గురువు అంటావు, మేనలుడు అంటావు, ఏమిటాయా పిచ్చి మాట. ఈ మాట ఎప్పుడు మాట్లాడాలి? యుద్ధం కాకముందు, సంధి చేసుకునేటప్పుడు మాట్లాడు. అందుకే సంధి చేసేటప్పుడు కృష్ణుడు ఎలా మాట్లాడాడు? తమ్మునే కొడుకులు సగపాలిమ్మనిరి. ఆ పద్యం ఎలా మొదలుపెట్టారో చూడండి మహానుభావులు, తిరుపతి వెంకట కవులు. వ్యాసుడు హృదయాన్ని అర్థం చేసుకుని పాండవులు అనలేదండి, తమ్మునే కొడుకులు. ఎందుకంటే ఈయన భగవద్గీత ప్రారంభించినప్పుడు ధృతరాష్ట్రుడు ఎవరు? మామక ఆఫ్ పాండవాశ్చైవ, మా వాళ్ళు పాండవులను వేరు చేసి మాట్లాడాడు. అంచేతన కృష్ణుడు సమాధానం ఏం చెబుతున్నా అంటే, ఈ యుద్ధానికి భగవద్గీత కంటే ముందే ధృతరాష్ట్రుడు తమ్ముని కొడుకులయ్యా, వాడు కూడా మామకాహ అనుకోవచ్చు కదయ్యా. మామకాహ పాండవాహ ఏమిటయ్యా? మామకాహ తమ్ముని కొడుకులు సగపాలిమ్మనిరే అని రాశారు తిరుపతి వెంకట కవులు. ఎంత గొప్పవాళ్ళండి, ఎంత ఆలోచన, ఎంత మనస్తత్వం, పరిశీలన. ఎవరు పరాయి వాళ్ళు కదయ్యా, నీ తమ్ముని కొడుకులయ్యా. మరి వాళ్ళతో యుద్ధం చేస్తావో సంధి చేసుకుంటావో తెలుసుకో అన్నాడు. పోని వాళ్ళు ఏమైనా దుర్మార్గులా? పతితులు కారు నీ జడల భక్తులు. పాండవులయ్యా, మంచివాళ్ళయ్యా, నువ్వు ఎలా చెప్తే అలా విన్నారయ్యా. పోనీ ఆస్తిస్తే పాడు చేస్తారేమో అనే రకాలు కాదయ్యా. ఇది సంధి విధానం. సమర్థులై ఉండి కూడా పాండవుల తరఫుని సంధి చేసుకునే ప్రయత్నమే చేశాడు కృష్ణ పరమాత్మ. యుద్ధానికి ప్రోత్సహించలేదు. శ్రీకృష్ణుడు శాంతి కాముకుడు, యుద్ధ కాముకుడు కాదు. రామకృష్ణాదులందరూ శాంతి కాముకులు. వాళ్ళు యుద్ధం చేసింది కూడా శాంతి కోసమే. శాంతి స్థాపనకు యుద్ధం చేయక తప్పదు ఒక్కోసారి. అందుకని సంధి వరకే ప్రయత్నం చేయాలి మనం. ఎంతసేపు ఊరికే కయ్యానికి కాలు దూవద్దు. కానీ సాధ్యం కానప్పుడు యుద్ధం చేయాలి. అదే సంధి. విగ్రహం, విగ్రహం అంటే యుద్ధం. విగ్రహం అంటే దేవతా విగ్రహం, అది కాకుండా యుద్ధం అని కూడా అర్థం. ఇక్కడ యుద్ధం. సరే, సంధికి ప్రయత్నం చేసావు, ఒకటో ఉపాయం కుదరలేదు, యుద్ధం వచ్చింది. మంచిది రాని, మనం కాకపోయినా వస్తుందిగా, మనం చేయక తప్పదుగా. అప్పుడు యానం ఆసనం, ఎప్పుడు యుద్ధానికి ప్రయాణం చెయ్యాలి. వాళ్ళు వచ్చి దాడి చేస్తే వెంటనే ఎదుర్కోవాలి, అది వేరే విషయం. లేదు మనమే కొంతకాలం పాటు సంధి చేసుకుని తర్వాత సమయం దొరికినప్పుడు యుద్ధం చేద్దాం అనుకున్నాం. వాడికి బుద్ధి చెప్పాలి శత్రువుకి, లేకపోతే వాడు మరోసారి వస్తాడు. మనంతట మనం ఊరుకుంటే వచ్చి రెచ్చగొట్టిన వాడిని అలా వదిలిపెట్టకూడదు. బుద్ధి చెప్పాలి, మనంతట మనమే చెప్పాలి. వాడు కవించక్కల, మనమే కవిస్తాం, తప్పదు, అది రాజకీయాల్లో.
అదే యానం, ప్రయాణం, యుద్ధానికి చేసే ప్రయాణం ఏ ఋతువులో చేయాలి, గుర్రాలు ఎన్ని ఉండాలి, ఏనుగులు ఎన్ని ఉండాలి, అశ్వసైన్యం వెనకాల వాటికి దాణా ఏం ఉండాలి, ఏనుగులకే ఉండాలి, మావట్లు ఎలా ఉండాలి, అన్నీ మొత్తం వివరాలు ఉంటాయి. అది యానం. ప్రయాణం మొదలుపెట్టావు. అప్పట్లో ప్రయాణాలంటే ఏమిటండి, వెంటనే వెళ్ళలేరే, విమానాలు ఉన్నాయా? నడిచే వెళ్ళాలి, అడవి మార్గంలో వెళ్ళాలి, మైదానాల్లో వెళ్ళాలి, ఎడారుల్లో వెళ్ళాలి, కొండల్లో వెళ్ళాలి. ఈ వెడుతుంటే ఆసనం, ఎక్కడ ఆసనం, ఎక్కడ ఆగాలి. యానం ఆసనం. ఆసనం అంటే స్థిరంగా వచ్చాడు, కొంతకాలం ఆగడం, మళ్ళీ ప్రయాణం చేయడం. ఆ పైన ద్వైధీభావం. సరిగ్గా అవతల రోజున గెలవాలి అంటే వాడికి ఎవరో సాయంగా వస్తూ ఉంటాడు, దుర్యోధనుడు కర్ణులాగా. ఇద్దరి మధ్య మైత్రిని ఎలా చెడగొట్టాలి, కన్నరాయవారం అదే. చెడగొడితే యుద్ధం ఆగిపోతుంది. ద్వైధీభావం పుట్టించడం, వాళ్ళ యొక్క శత్రుత్వం పుట్టించడం. వెంటనే సమాశ్రయం, అందులో ఒకరిని మనం ఆశ్రయించడం. ఆ పుట్టించిన తర్వాత వాడిని మనం ఆశ్రయిస్తే ఇది ఆయన మిత్రుడు మనకి మిత్రుడు అయ్యాడు. అప్పుడు ఇద్దరం కలిసి దాడి చేయొచ్చు. సరిగ్గా రాజకీయాల్లో జరిగే ఒప్పందాలన్నీ ఉన్నాయి చూడండి. ఇప్పుడు రాజకీయాల్లో నడుస్తున్న మొత్తం 16 ప్రాంతీయ పార్టీలు, 36 ప్రాంతీయ పార్టీలు కలిపి ఒప్పందాలు ఉన్నాయి. ఇవన్నీ రాజకీయాల్లో ఉన్నవే, పూర్వం నుంచి చెప్పారు. శత్రుత్వ మిత్రత్వాలని. ఇది షడ్గుణ్య పరిపూరితాయే నమః. ఇందులో సరిగ్గా ఉండలేకపోవడం వల్లే, శత్రువుల వ్యూహాన్ని గ్రహించలేకపోవడం వల్లే మనం స్వాతంత్ర్యాన్ని కోల్పోయి బ్రిటిష్ వారి చేతుల్లో 200 ఏళ్ళు బానిసలయ్యాం. ఆ విశేషాలు ఏమిటో, ఎందుకు అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో 23:30 గంటల్లో మనం తెలుసుకుందాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.